చేసిన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టడం లేదు. సరి చేసుకునే తత్వం లేను నీకు అది బాప్తిస్మమైన ఒకటే, నీటిలో మునగటమైన ఒకటే. హల్లెలూయా. ఎప్పుడైతే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటిలో ఆయనలో మనం కడగబడ్డామో ఆ రోజు నుంచి మన జీవితము మార్చబడాలి. ఆ రోజు నుంచి మన జీవితము క్రీస్తు కొరకు త్యాగము చేయాలి. ఏం త్యాగం చేస్తున్నాం ఈరోజు? మనం త్యాగం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఏముంది మనలో త్యాగం ఈరోజు? సాయంకాలం కాగానే వైన్ షాపుల దగ్గర ఉంటాం, సిగరెట్లు కాల్చేవాడు సిగరెట్లు, సినిమాలు చూసేవాడు సినిమాలు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం. ఒక నోటికి అద్దు లేదు ఈరోజు. నీవుంటే నాకు చాలు యేసయ్య అని మాత్రం పాడగలుగుతున్నాం, కానీ ఆయనకు మన హృదయంలో చోటు ఇవ్వలేకపోతున్నాం ఈరోజు. ఎంత చక్కగా పాడతామో, నీవుంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను అంటున్నాం, కానీ ఆయన వెంట వెళ్తున్నామా? యవ్వన కాలం ఉంది నా కాడిపోయిట, అది ఎంతో భాగ్యం అన్నాడు దేవుడు. ఈరోజు ఎంతమంది ఆయన కాడిపోస్తున్నారు ఈరోజు? తప్పించుకుని తిరిగేవారు ఎందరో. యవ్వన కాలంలో ఆ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎందరో ఉన్నారు ఈరోజు. దేవుడిచ్చిన ఆయుష్ను కూడా ఈరోజు దేవుని కొరకు కాకుండా, దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడంటే, దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడంటే ఆ జీవితాన్ని దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు నువ్వు పరిగెత్తాలి. నడవడానికి మనకి శక్తి లేదంటేనే మీరు ఇంకేం పరిగెడతాం? ఈరోజు మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అన్నాడు ఆ కీర్తనకారుడు దావీదు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. ఎందుకు స్తుతిస్తున్నాడు? ఎన్నిక లేని వ్యక్తికి యోగ్యతను ఘనతనిచ్చిన దేవుడు. హల్లెలూయా. అదే యోగ్యత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన ఆ మాటను నమ్ము, నువ్వు పట్టుకో, ప్రార్థన చేయి. ప్రభా, నేను తృణీకరించబడిన వాడిని ప్రభా, నిషేధించబడిన రాయి అది తలకి మూలరాయి అవుతుందంట. హల్లెలూయా. ఈ రాడు ఎందుకు పనికిరాదు అనుకుంటున్నా, కానీ ఆ రాడే పునాది అవుతుంది ఈరోజు. నీ బంధువులు, నీ స్నేహితులు, లేదంటే నిన్ను ప్రేమించే వారు ఎందుకు పనికిరారు అనుకున్నారేమో, కానీ నీవే ఒకరోజు పనికొచ్చే దేవుని చేత వాడబడి వస్తువుగా వారి ముందు దేవుడు నిన్ను కనపరచబోతున్నాడు. హల్లెలూయా.